దేవి దయచే విష్ణువు మధుకైటబులను చంపుట. జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు నిద్ర తొలగగానే సమీపమున భయముతో వణుకుచున్న బ్రహ్మదేవుని చూచి ఉరుమువలె గంభీరమగు వాక్కుతో, ఓ బ్రహ్మ, తపస్సు చేయుట మాని నీవేళ వచ్చితివి? చింతతో భయముతోనూ వ్యాకులమగు మనస్సు కలవాడవై ఉంటివేళ అని ప్రశ్నించెను. అంత బ్రహ్మ మహాత్మా, నీ చెవిలోని మాలిన్యము నుండి పుట్టిన మధుకైటభులను రాక్షసులు ఘోరాకారములతో నన్ను చంపుటకై వచ్చిరి. అంత బ్రహ్మ మహాత్మా, నీ చెవిలోని మాలిన్యము నుండి పుట్టిన మధుకైటభులను రాక్షసులు ఘోర కార్యములతో నన్ను చంపుటకై వచ్చిరి. వారిని చూచి భయపడి నీ వద్దకు వచ్చితిని. నన్ను రక్షింపమని వేడుకొనెను. అంతట శ్రీ మహావిష్ణువు, ఓ బ్రహ్మ, నీవు నిర్భయముగా నుండుము. యుద్ధము చేయదలచి నాతో సిద్ధపడిన వారిద్దరిని నేనే చంపెదను అని విష్ణుమూర్తి పలుకుచుండగానే బ్రహ్మను వెతుకుచూ మదోన్మత్తులైన ఆ రాక్షసులిద్దరూ అచ్చటకు వచ్చిరి. మరియు నీవు మాకు భయపడి పారిపోయి ఇతని దగ్గరకు వచ్చితివా? ఇతడు చూచిచుండగానే నిన్ను చంపుదము, తరువాత ఇతనిని కూడా చంపుదము. కనుక నీవిప్పుడు మాతో యుద్ధము చేయుము. లేదా మాకు దాసుడన్నవని పలుకుము అని వారు పలికిరి. ఆ మాటలు విని విష్ణువు, ఓ రాక్షసులారా, నాతో యుద్ధమును చేయుడు. మదించి యున్నను మిమ్మలను చంపివైచెదను. పట్టుదల ఉన్న చోరండు అని వారితో పలికెను. ఆ మాటలు విని రాక్షసులిద్దరును నీటియందుండే యుద్ధమునకు సిద్ధపడిరి. ఆ రాక్షసులిద్దరిలో మధు అని వాడు కోపముతో శ్రీ మహావిష్ణువుతో యుద్ధము చేయుటకు వచ్చెను. కైటభుడు చూచుచూ ఉండెను. మదించిన మల్లువలే వారిరువును యుద్ధము చేసిరి. మధువు అలసిపోగా కైటభుడు యుద్ధమునకు వచ్చెను. ఈ విధంగా ఒకరి తరువాత ఇంకొకరు విష్ణువుతో చాలా కాలము యుద్ధమును చేసిరి. బ్రహ్మ ప్రేక్షకుడుగా నుండెను. 5000 సంవత్సరములు విష్ణువు ఆ ఇద్దరు రాక్షసులతో యుద్ధము చేసి అలసిపోయాను. మరియు రాక్షసులు యుద్ధోత్సాహంతో నుండగా నేనిట్లా అలసిపోతునేమి అని చింతించుచుండగా మదించియున్న రాక్షసులిద్దరును గంభీరంగా కంఠధ్వనితో, నీవు యుద్ధము చేయలేనిచో మాకు దాసుడవని చెప్పుము అని విష్ణుమూర్తితో పలికిరి. చేయగలిగినచో యుద్ధమును చేయము. ముందు నిన్ను చంపి తర్వాత నీ 4 ముఖాల వానిని కూడా చంపుదుము అని పలికిరి. ఆ మాటలు వినిన విష్ణువు, రాక్షసులారా, వీరులు శ్రమపడి యున్న వారితో యుద్ధము చేయరు. 5000 సంవత్సరములు మీతో యుద్ధము చేసి నేను ఒక్కడినే. మీరిద్దరూ నేను కొంచెము విశ్రమించి మీతో యుద్ధము చేయుదునని అని పలకగా వారిద్దరును మరలా యుద్ధము చేయవలయునని కొంత దూరంలో కూర్చుండిరి. విష్ణుమూర్తి వారు మరణించకపోవుటకు కారణమేమి అని ఆలోచించి విద్యాస్వరూపురాలు, అన్ని కోరికలను తీర్చినట్టు శక్తి స్వరూపమును శరణు వేడెదను. ఆమె అనుగ్రహము లేనిచో ఏ పనియు నెరవేరదు అని ఆలోచించుచుండగా ఆకాశముందు మంగళస్వరూపురాలగు శక్తి కనిపించెను. వెంటనే యోగవేత్తయగు శ్రీ మహావిష్ణువు చేతులు జోడించి ఆ రాక్షసుల సంహరించుటకై భువనేశ్వరి అయిన శక్తి స్వరూపమును వరములనిచ్చునట్టి ఆమెనట్లు స్తుతించెను. మహామాయాస్వరూపురాలవు, సృష్టిని లయమును చేయుదానవు, చావు పుట్టుకలు లేనిదానివి, దుర్మార్గులపై కోపించుదానవు, ఇహపరలోకములందు నిత్యుదానవు, మంగళస్వరూపములగు ఓ దేవి, నీకు నమస్కారము. నీ సగుణ రూపమును గాని నిర్గుణ రూపమును గాని నేనెరుగను. లెక్కకు మించిన నీ చరిత్రల విషయమిక చెప్పనేలా అని స్తోత్రము చేసి నేను నిద్రకు వశమగుట చేతనే నీ ప్రభావమును గుర్తించితిని.
నీవు నన్ను విడిచిపెట్టగానే నేను మేల్కొని అనేక విధముల యుద్ధము చేసి అలసిపోయిన వాడనై నీ నుండి ఆ రాక్షసుల వరములు పొందిరని అలసట లేకుండా వారు యుద్ధము చేయుటచే గ్రహించాను. కనుక రక్షకురాలవైన నిన్ను శరణు వేడుచున్నాను. యుద్ధముతో అలసి దుఃఖపడుచున్న నాకు సహాయము చేయవలసినదిగా ప్రార్థించుచుంటిని. వరములను పొంది మదించియున్న ఆ రాక్షసులు నన్ను చంపుటకు సిద్ధముగానున్నారు. ఇప్పుడు నేనేమి చేయుదును, ఎక్కడకు పోదును అని ప్రార్థించగా ఆ దేవి చిరునవ్వుతో తనకు నమస్కరించుచు నిలుచున్న జగన్నాథుడగు విష్ణువును మరలా యుద్ధము చేయమని ప్రోత్సహించుచు క్రీగంటి చూపులతో ఆ రాక్షసులను మోహింపజేసెను. అందుకు సంతోషించి విష్ణుమూర్తి మరలా యుద్ధమునకు సిద్ధమైనను. అప్పుడు ఆ రాక్షసులు సంతోషంతో 4 భుజములు గల వాడ స్థిరముగా నిలిచి యుద్ధము చేయమని హెచ్చరించిరి. కొంతసేపు యుద్ధము చేసి అసక్తుడగు విష్ణుమూర్తి దీనముగా దేవి వైపు చూచెను. అంతటా ఆమె రాక్షసుల వైపు చూచి నవ్వుచు తన చూపులతో వారిని మోహింపజేసినది. అప్పుడు విష్ణువు మొహములో పడిన ఆ రాక్షసులతో, ఓ రాక్షసులారా, మీ యుద్ధము నాకు మిక్కిలి సంతోషం కలిగించినది కనుక మీరు కోరిన వరమునిచ్చెదను పలికెను. అంతటా అభిమానవంతులైన ఆ రాక్షసులు, ఓయి, మేము యాచకులము కాము, నీవే కావలసిన వరమును కోరుకొమ్ము అని పలుకగానే నా చేతిలో మీరిద్దరును చావవలయను. ఇది నాకు కావలసిన వరమని విష్ణువు పలుకగానే నీరు లేని ప్రదేశము చూపినచో అక్కడ నీ చేతిలో మరణింతుమని వారు పలికిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తొడలోని మిక్కిలి విశాలముగా పెంచి అక్కడ వారి నుంచి వారి శిరస్సులను చక్రాయుధములతో ఖండించెను. ఆ రాక్షసులు కొవ్వుతో సముద్రమంతయు వ్యాప్తి పొందెను. అందువలన భూమి మేదిని అని పేరు వచ్చినది. కావున మహావిద్యాస్వరూపురాలు మహామాయాస్వరూపిణి యగు శక్తియే అందరి చేతను సేవింపదగినది. ఆమె కంటే శ్రేష్టమగు వ్యక్తి ముల్లోకములందునూ లేదు. నిర్గుణ శక్తిని కానీ సగుణ శక్తిని కానీ అందరూ పూజించవలెను. ఇదియే వేదశాస్త్ర నిర్ణయము.